మెజారిటీతో నవీన్ యాదవ్ అక్కడ గెలుపును సొంతం చేసుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయని చెప్పుకోవాలి. మీరు చూస్తున్నారు ఏకంగా. ఓకే, మీరు చూడొచ్చు కాంగ్రెస్ కి సంబంధించిన కీలక నేతలందరూ కూడా వాళ్ళు డాన్సులు వేస్తున్న సందర్భం. ఇటు టపాసులు కాలుస్తూ బాణాసంచా పేలుస్తూ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. సో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. గాంధీ భవన్ ఒక్కసారిగా హోరెత్తిపోతోంది బాణాసంచా పేలులతో. ఇన్ఫాక్ట్ బాణాసంచా పేలుస్తూ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న నేపథ్యం. సో ఒక్కసారి ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చేసిన కమెంట్స్ పై లెట్ మీ టేక్ ద కమెంట్స్ ఫ్రమ్ కాంగ్రెస్ నుంచి తెలుసుకుందాం. కాంగ్రెస్ మీ మీద మరి ముఖ్యంగా రౌడీయిజం చేశారు, గూండాయిజం చేశారు, అలాగే రిగ్గింగ్ చేశారు. ఇది మీ గెలుపు కాదు, ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికం. చాలా ఏమంటారు, ఒక హార్డ్ కోర్ భాష ఇక్కడ మనకి వినిపించింది, పదాలు ఇక్కడ వినిపిస్తున్నాయి. సో దానికన్నా ముందు ఫస్ట్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. సో మా తమ్ముడి తరపున నేను చిన్న స్వీట్ అన్న తీసుకోండి, మీరే ఫస్ట్, మీకు కూడా కంగ్రాట్స్, బాగా కష్టపడ్డారు. ఓకే, బీఆర్ఎస్ తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. కంటిన్యూ చేద్దాం. ఇది ఓకే, కాంగ్రెస్ నుంచి బీజేపీ తీసుకుంటే చూద్దాం. స్వీట్ తీసుకోనా? అరే మన బీసీ బిడ్డ గెలిచినాడు, స్వీట్ తీసుకోండి. సో అల్టిమేట్ గా మాగంటి సునీత గారు మాట్లాడినటువంటి మాటలు అసలు ఆమె ఒరిజినల్ క్యారెక్టర్. అది వాళ్ళ ఇంటి వాళ్ళు మనం మాట్లాడితే ఏం చెప్పారు, ఈమె పుణ్యాన 170 మంది డ్రైవర్లు మారినారని చెప్పినారు. వాళ్ళ అత్తగారు బయటకు వచ్చి ఏం స్టేట్మెంట్ ఇచ్చినారో మనం చూసినాం. నేను ఆడదానిని, నన్ను ఓడగొట్టినారు, నన్ను ప్రజాస్వామికం అనే పదం మాట్లాడడానికి కూడా వాళ్ళకి నైతిక హక్కు లేదు, వాళ్ళకి కానీ వాళ్ళ పార్టీకి కానీ. ఎందుకంటే డెమోక్రసీని అంత కూని చేశారు, ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తున్నారు. సో ఇవాళ ఆమె మాట్లాడేటువంటి మాటలు, ఒక ఆడబిడ్డను నువ్వు మాట్లాడేటప్పుడు నీకన్నా ముందు నీ భర్తను పెళ్లి చేసుకుని డైవర్స్ కాకుండా ఉన్నటువంటి ఆ ఆడబిడ్డ గుర్తు రాలేదని అడుగుతున్నాను. ఆ కుటుంబంలో ఉన్న పుట్టిన పిల్లలు రోడ్డెక్కి నేను ఆయన పిల్లలమే అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏ బిడ్డ కన్నా వస్తుందా, ఏ కుటుంబానికన్నా వస్తుందా, ఎవరికన్నా వస్తుందా? ఇది కామన్, ఇది హ్యూమన్ సైకాలజీ, మినిమం కామన్ సెన్స్, హ్యుమానిటీ అది ఎక్కడన్నా ఉన్నదా మీకు అని అడుగుతున్నాను. నీకు నిజంగా రాజకీయ షోకుండుంటే కనీసం పిలిచి కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు పిలిచి దగ్గర తీసుకొని చేసేది లేదా? కేటీఆర్ దాన్ని ఎంత రాజకీయం చేసారు ఇప్పుడు కనబడలేదా? ఆ కన్న తల్లి 92 సంవత్సరాల తల్లి రోడ్డెక్కి చెప్తే కానీ సమాజానికి తెలియలేకపోయింది. ఇది కదా తను మాట్లాడితే ఎవరైనా హర్షిస్తారా అండి? ఎస్, నువ్వు పోటీ చేసినావు, పని చేసినావు, ఓడిపోయినావు, ఇట్స్ గుడ్, ఓకే, గెలిపోవటం అనేది కామన్. కానీ ఆమె చెప్పినటువంటి మాటలు ఎట్లున్నాయంటే, బీసీ బిడ్డలంటే రౌడీలు, గుండాలు, ఎంతమందిని చంపినాడు నవీన్ యాదవ్? ఎంతమందిని చంపినని అడుగుతున్నాను. నువ్వు ఎన్ని ఎఫ్ఐఆర్లు చేసినావు 10 సంవత్సరాల నుండి? ఎన్ని గుండాగిరి తను ఎక్కడ రౌడీ షీటర్గా నువ్వు నమోదు చేసినావు చూపించి నాకు. ఎందుకలా నోరు వారేసుకొని అబద్ధాలు మాట్లాడుతున్నారు పదే? బీసీలను అంటే ఇక రౌడీజం చేస్తారు, గుండాయిజం చేస్తారు, వీళ్ళకి బతుకులేదని అనుకుంటున్నారా? మీలాక మేము కబ్జాలు చేయలేకపోయినాం అనుకుంటున్నారా? ఇదేనా మీరు చెప్పే స్టేట్మెంట్? ఇదేనా మీరు మాట్లాడేదని అడుగుతున్నాను నేను ఆమెను. ఒక సాటి ఆడదానిగా నేను నిజంగానే భర్త చనిపోయినాడు కాబట్టి ఇంతో అంత సింపతి ఉంది అనుకున్నాను. కానీ ఆమె అహంకారము, ఆమె మాట్లాడే మాటలను బట్టే ప్రజలు ఎందుకు ఆమెను ఓడగొట్టినారో అర్థమైపోయింది ఈ సందర్భంలో. సో కేసీఆర్ గారు ఫోన్ చేసి నేనున్నాను, నువ్వు బాగా కష్టపడ్డావు, నైతిక విజయం మనదే అంటే ఏం నైతిక విజయం మీది? ఏం సాధించినారో, ఏం చేస్తున్నా నైతిక విజయం అయింది మీది? మేమేం అన్యాయం చేసినాం, ఏం అద్రగణం చేసినాం సమాజానికి అని చెప్పేసి మా విజయం కాకుండా పోతుందని అడుగుతున్నాను నేను. సమాజంలో పార్టీలు తన యొక్క ఓటును అపీల్ చేసుకుంటారు, చేసిన పనిని చెప్పుకుంటారు. అది చేయాల్సింది వదిలేసి పూర్తిగా ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మీరు పూర్తిగా దిగజారే విధంగా మాట్లాడినారు కాబట్టే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టింది మీకు అని చెప్తున్నాం. ఇక ముందు కూడా వచ్చే ఎన్నిక ఏదైనా సరే కాంగ్రెస్ అనేది గుర్తుపెట్టుకోండి. అది లోకల్ బాడీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఏది జరిగినా కూడా కాంగ్రెస్ అనేది గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 100% కాంగ్రెస్ పార్టీ ఇంకింత బలపడుతుంది, ఇంకిన్ని విజయాలు సాధిస్తుందని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నాను. కాబట్టి మాగంటి సునీత గారు ఆమె ఎంత నోరు కంట్రోల్లో పెట్టుకుంటే అంత బాగుంటుంది. స్థానికులు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉండాలి అని చెప్పిండు నీ నాయకుడు అడుగు ఒక్కసారి. ఈ ప్రాంతం వాడే ఈ ప్రాంతాన్ని పాలించాలని చెప్పిండు కేసీఆర్. అది అడుగుపోయి చెప్తాడు ఏం చేసినాడో ఇవ్వాలని చెప్పేసి. అంటే మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని భరించి మేము చేసినందుకు ఈ స్టేట్మెంట్ అక్కడ అడుగుతున్నాం. మేము ఎట్లా రౌడీలమైనాం, మేము ఎట్లా అప్రజాస్మికమైనామని చెప్పాలా ఇప్పుడు? ఉత్తగానే వేయడం కాదు, పరువు నష్ట దావా వేస్తాం అమ్మ మీద. పదే మాట్లాడితే ఏదో పొలిటికల్ కోణంలో మాట్లాడాలని అనుకున్నాం, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అదే స్టేట్మెంట్ ఇస్తామని ఏమనాలి? కాబట్టి సునీత గారు
ఒక ఉమెన్గా నువ్వు పొలిటికల్గా ఎదగాలనుకుంటే ఎదుగు, కాదనట్లే. కానీ ఇలాంటి రకమైన స్టేట్మెంట్ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరొకసారి జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరున ఓటు వేసిన మహాశయులందరికీ కూడా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బీసీ నాయకుని నవీన్ యాదవ్ను గెలిపించినందుకు. కంటిన్యూ చేద్దాం. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఈ అంశానికి సంబంధించి మీ కమెంట్స్ అండి. ఎందుకంటే ఇక్కడ యాజ్ బీజేపీగా అఫ్కోర్స్ ఈ క్వశ్చన్ అడగడం కాస్త టఫ్గా అనిపించవచ్చు. సునీతను కాకుండా బీఆర్ఎస్ ఇంకొక వ్యక్తిని ఎవరైనా అక్కడ క్యాండిడేట్గా పెట్టుంటే ఏమైనా రిజల్ట్స్లో మార్పు ఉండేదా? దానికన్నా ముందు బీహార్లో చాలా అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు స్వీట్ ఇవ్వండి. కాంగ్రెస్ స్వీట్ ని అందరికి పనిచేస్తారు. మళ్ళీ బ్యాక్ టు వీక్ కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే బీజేపీ తీసుకోవాలి, కానీ బీజేపీ ఇస్తే మేము తీసుకోవాలా మరి చెప్పండి. అయితే ఇక్కడ వ్యక్తిగతం అనవసరం. సరే, వారి యొక్క పర్సనల్ లైఫ్ ఏం జరిగింది అనేది పదే పదే ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు ఓటమి చెందిన వారి గెలుపుకు కారణాలు ఏంటి విశ్లేషించుకొని రాజకీయంగా హుందాగా ఉంటే సరిపోతుంది. డెఫినెట్గా కొంత మేరకు అనర్థాలు అయితే జరిగినాయి. ఎన్నికల కమిషన్ ముందు కూడా లేదా ప్రభుత్వాలు కూడా కొంత యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ఓటుకు నోటు ఏదైతే పంపిణీ జరిగిందో దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ప్రజల్లో విద్యని ఇవ్వకపోవడం వల్ల, సరి అయిన వైద్యం లేకపోవడం వల్ల, బీదరికంతో కొట్టుమిట్టాడుతున్నందువల్ల ఈ ఓట్లన్నా వస్తే కనీసం కొంత మేరకు డబ్బులు వస్తాయనే విషయం మీరు చూసినారు. అపార్ట్మెంట్లలో రెండోది ఏంటంటే మీరు అపార్ట్మెంట్లో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మళ్ళీ తిరిగి మా డబ్బులు ఇవ్వండి అని అంటే, ఒక అపార్ట్మెంట్లో ఒక 100-120 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, ఒక యావరేజ్గా 5,000 రూపాయలు ఇచ్చినట్టుగా మనకు రిపోర్ట్ అందుతూ ఉంది అపార్ట్మెంట్లలో. ఆ 5,000 రూపాయలు ఒక ఓటుకు ఇస్తే దాంట్లో ఉన్నటువంటి వేల మందికి ఎన్ని లక్షల రూపాయలు అక్కడ ఒక అపార్ట్మెంట్లో చేరినాయి, వాటిని రిటర్న్ అడుగుతా ఉన్నారు, లేదా అపార్ట్మెంట్లో వచ్చే ఖర్చులైనా ఖర్చు పెట్టమని అడుగుతా ఉన్నారు. సామాజిక రుగ్మతల మీద మనం మీడియా గానీ మనము గానీ బాధించాల్సినటువంటి అవసరం, దీని గురించి చర్చ జరగాల్సిందే. మరి నేను అంటుంది ఏంటంటే సునీతను కాకుండా బీఆర్ఎస్ ఇంకొక వ్యక్తిని ఎవరైనా క్యాండిడేట్ గా పెట్టి ఉంటుంటే వాళ్ళ విజయావకాశాలను మెరుగుపడి ఉండేవి కదండి. మీరు మళ్ళా పప్పులో కాలేస్తున్నారు. కేటీఆర్ గారే ఇక్కడ పోటీ అండి. సునీత పాపం ఆమె ఎప్పుడు కూడా గోపీనాథ్ గారి వైఫ్ గా ఎప్పుడు రాజకీయాలలో గానీ చారిటీలో గానీ రాలేదు కదా. ఒక్క సింపతి అనే ఎలిమెంట్ ద్వారా వారి వైఫ్ కి టికెట్ ఇచ్చినారు. ఇప్పుడు సింపతి అనేది వర్కౌట్ అవ్వట్లేదు. కంటోన్మెంట్ లో కానీ ఇక్కడ కానీ చూసినాం, రామలింగారెడ్డిది చూసినాం, మనము దుబ్బాకలో ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇప్పుడు వెనకటి రాజుల కాలం కాదండి. ఎవరన్నా రాజు చచ్చిపోతే ఆయన భార్య లేకపోతే మైనర్ ఉన్న ఆ కింగ్ ప్రిన్స్ అని చెప్పి కూర్చోబెట్టడాలు అవి జరగవు. ఇక్కడ మైనర్స్ ని ప్రచారం చేయించాడు కేటీఆర్ గారు, తను ప్రచారం చేసింది. అయినా కేటీఆర్ గారు మొత్తం రంగుల రాట్నం చూపించి అమెరికా లాంటి ప్రచారాలు కూడా చేసినారు. కానీ ఆయన నేనేం తప్పు పడతానంటే, పాపం ఆడబిడ్డని తీసుకొచ్చినారు, ఏదో ఎమ్మెల్సీయో ఇంకోటో ఇవ్వకుండా. వారికి ఉన్న 20-29 సీట్లకు ఒక ఎమ్మెల్సీ ఎప్పుడోసారి వస్తుంది. ఏదన్నా అటువంటి పదవి ఇవ్వకుండా ఆమెను ఎన్నికల్లో నేరుగా దించేసి లాస్ట్కు తీసుకొచ్చి యుద్ధ కాలంలో నీకు 9 తారీఖు నుంచి 11 తారీఖు దాకా గయబ్, వాళ్ళ కార్యకర్తలు గయబ్. ఇది ఉత్తర కుమారుడి ప్రగల్భాల్లాగా కేటీఆర్ గారు వచ్చినారు, ప్రగల్భాలు పలికినారు, యుద్ధ వాతావరణం నుంచి ఎస్కేప్ అయినారు. సో అది ఆమె మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రెండోది ఏంటంటే మైనార్టీ కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయింది. అది ఈజీగా కనిపిస్తుంది. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత లేదన్నా 20-30 వేల ఓట్లు అక్కడ ట్రాన్స్ఫర్ అయితే కూడా 20,000 మెజారిటీ వచ్చింది. సో అందుకనే ఆ గ్యాప్ క్లియర్గా మీకు మైనార్టీ ఎంఐఎం ఓటు బ్యాంక్ మాత్రము అక్కడ షిఫ్ట్ అయింది. కాబట్టి తర్వాత వాళ్ళు 2-3 పార్టీలు కలిసి పోటీ చేసినా ఆ మాత్రం మెజార్టీ. మాకు ఇంకొద్దిగా పోలింగ్ శాతం పెరుగుంటే మాత్రం డెఫినెట్ గా బీజేపీ పోయినసారి వచ్చినటువంటి 25,000 నిలుపుకునే వాళ్ళం. సో ఓటింగ్ పర్సెంటేజ్ బట్టి మేము కూడా తగ్గిపోయినాం. సో డెఫినెట్ గా ఇంకోటి ఏంటంటే, గతంలో మాకు చరిత్ర లేదు. అంటే వాళ్ళు అరే పెన్షన్ ఇచ్చే కదా ఆయన, లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇచ్చే కదా, సీఎంఆర్ వాళ్ళ ఇళ్లకి వెళ్ళి ఇచ్చినట్టే చెప్పుకున్నారు ప్రచారంలో, ఓట్లు కూడా ఇచ్చినారు. కాబట్టి అటువంటి నిరుత్సాహం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయలేదు అనుకోండి. ఆమెకు 70,000 ఓట్లు వచ్చినాయంటే బీఆర్ఎస్కి గతంలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ కొంతమేరకు ఉండొచ్చు. అది పెన్షన్ రావట్లేదనో, లేకపోతే ఇవన్నీ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ రావట్లేదనో. కానీ ప్రజలు విశ్లేషించుకునే రోజు వస్తుంది. రేపు జనరల్ ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే జనరల్ ఎలక్షన్స్ ఏదైతే ఉంటుందో ఒక వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. మేము నమ్ముతా ఉన్నాం. నెక్స్ట్ బీజేపీ రాంది ఎక్కడండి ఈ దేశంలో? 2, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. తెలంగాణలో ఇవాళ ఎంఐఎంని ధీటుగా ఎదుర్కోవాలంటే తప్పకుండా ఇవాళ జరుగుతున్న టెర్రరిజాన్ని కానీ, ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా హైదరాబాద్ మూలాలు వెళ్తా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంకోటి చెప్తా ఉంటాను నేను, షేక్పేట్లో కొన్ని దాంట్లో మాకు 0 వచ్చినాయి. ఆ బూత్లలో
మరి బీఆర్ఎస్ కు కూడా 0 వచ్చినాయి. మరి కాంగ్రెస్ కి ఎందుకు పడ్డాయి అంటే ముస్లిమ్స్ ఉన్న దగ్గర కంప్లీట్ ఓట్ బ్యాంక్ అనేది వారు ఎంఐఎంకు వేసుకోవడమో లేకపోతే కాంగ్రెస్కి వేయడమో జరుగుతూ ఉంది. అంటే కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే పార్టీ, దాని ఏదంటే అన్న తమ్ములు కలిసి పోటీ చేసినట్టుగా ఉంది. కాబట్టి ఇది ఎక్కడో ఒక దగ్గర ఒక రోజు వస్తుంది. తెలంగాణలో కూడా అటువంటిది వచ్చినప్పుడు మాత్రం బీజేపీ తప్పకుండా మేము గెలిచే ప్రయత్నం చేస్తాం. రైట్. క్యాండిడేట్ అడిషన్స్ కూడా మోర్ ఇంపార్టెంట్. వారు అన్నారు బీసీ, ఇప్పుడు బయట బీసీ ఉద్యమం జరుగుతూ ఉంది, దాన్ని కొంత మేమే బీసీ క్యాండిడేట్కి ఇచ్చినాం, వాళ్ళిద్దరు కాదు అనే ప్రచారం కూడా ఉధృతంగా చేసినారు. నేను చూసినాను కుల సంఘాలలో, దీంట్లో చాలా విపరీతమైన కుల సంఘాల మీటింగ్ అనేక కారణాలు దోహదపడి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయండి. గెలుపు అనేది ప్లస్ పనిచేసే తత్వం ఉన్నటువంటి వ్యక్తి అనేది వాళ్ళకి గెలుపు అనేది ఎప్పుడు కూడా ఒక ఫ్యాక్టర్ పనిచేయదు. క్యాండిడేట్ ఉండాలి, పార్టీ ఉండాలి, గతంలో చరిత్ర, పరిపాలనా విధానాలు ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. ఆ రోజున్న పరిస్థితులు ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. తప్పకుండా రాజకీయ పార్టీలుగా మేము విశ్లేషించుకోవాలి. మేమేం ఫామ్ హౌస్లలో వండుకునేటోళ్ళం కాదు, మాకేం ఫామ్ హౌస్లు లేవు. మరి ఓడిపోయినప్పుడు బయటకు రావాలి సార్. ఓడిపోయినప్పుడు దాన్ని ఉందాగా స్వీకరించే గుణం కూడా రావాలి. నేను ఓడిపోయినప్పుడు ఫామ్ హౌస్ లో పడకుండా గెలిస్తే ముఖ్యమంత్రి అయితేనే వస్తానంటే ఎట్లయితే కాదు కదా ప్రజాస్వామ్యం. ఓడిపోయినా ఇప్పుడు మేము మా ఆర్గ్యుమెంట్ మేము చేస్తాం, అక్కడ జరిగిన విషయాలు కనీసం ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఫ్యూచర్ ఎన్నికలలో అలా జరగకుండా ఉండాలంటే మేము బయటకు రావాలి, పోరాడాలి నిరంతరం. యుద్ధ వీరుడు లాస్ట్ కు తుదికంట పోరాడాలి, కానీ మధ్యలో తట్టెత్తి పోతే అది పోరాటం గురించి ఎందుకు ప్రపంచం రెండు ఓట్ల నుంచి ఈరోజు ఏకంగా దేశాన్ని మెజార్టీతో. ఓకే, సో విజయార్య గారు మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. సునీత కాకుండా ఇంకో క్యాండిడేట్ ఎక్కడ పెట్టుంటే బాగుంటుంది అనే టాక్ బీఆర్ఎస్ లో కూడా ఉంది అనేది జరుగుతున్న చర్చ చాలా మంది తెలిసిన విషయం. ఈజ్ ఇట్ ట్రూ? ఒకవేళ ఎవరైనా పెట్టుంటే ఇంకా మెరుగైన ఫలితాలు ఉండేవా, లేకపోతే ఇంకా కొంచెం లాస్ అయ్యేవాడు? అభ్యర్థి విషయంలో ఇందిరా శోభన్ గారు చెప్పిన సందర్భం కావచ్చు, శ్రీనివాస్ గారు చెప్పిన సందర్భం, విశ్లేషణలో భాగంగా క్యాండిడేట్ను మార్చడం వల్ల జరిగే లాభం ఎంత, నష్టం ఎంత అనేది అన్ని బేరీజ్ వేసుకున్న తర్వాతనే క్యాండిడేట్ను డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ మాకు జిహెచ్ఎంసీ పరిధిలో కంప్లీట్గా 15 సీట్లు బీఆర్ఎస్కు ఉన్నాయండి. ఓటు బ్యాంకులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకే మేము పోరాటం చేసినా కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ ఆంధ్ర తెలంగాణ బిడ్డలంతా సమానమే, 2 కళ్ళు అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక్కడ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. కాబట్టి క్యాండిడేట్ సరే ఇప్పుడు సోదరిమణి కాబట్టి చనిపోయిండ్రు కాబట్టి ఖచ్చితంగా ఆమెకు ఇవ్వాల్సిందే, హక్కు ఆమెది కాబట్టి ఇవ్వడం జరిగింది. అభ్యర్థిని మార్చడం అనేది హక్కే. రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మాట్లాడకుండా ధర్మంగా కూడా మాట్లాడితే ఏంటి అని అంటే సాంప్రదాయంగానే అనుకోండి. సరే ఆమెకి ఇచ్చాం, ఇస్తే ఎన్ని మెలికలు పెట్టిరండి. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఎట్టెట్లా మాట్లాడిరండి. కనీసం ఆమె ఏడిస్తే కూడా అవన్నీ డమ్మీ ఏడుపులండ్రి. అంటే ఎవరైనా స్త్రీని అట్లా అవమానించవచ్చా? రెండవది ఇప్పుడు మా ఇందిరా గారు మాట్లాడుతూ ఉన్నారు, సరే సరే ఏడుపు ద్వారా ఓట్లు దండుకునే ప్రయత్నం చెయ్యకండి. మీరు ఏం చేశారో చెప్పుకొని చనిపోయి ఏడిస్తే కూడా దానికి ఒక ఓటింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మాట్లాడిన దానికి సమాధానం ఇందిరా గారు ఇచ్చారు. అంటే నేను ఏమంటున్నా అంటే డిటేటాట్గా మాట్లాడుకునే కంటే వాస్తవాలు మాట్లాడుకోవడంలో తప్పేం లేదు. రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రజల కోసం అందరి కోసం ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారికి అలాగే నవీన్ యాదవ్ గారికి ఇద్దరికి కూడా తండ్రి కొడుకులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినందుకు గాను ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దాంట్లో కష్టపడ్డటువంటి ఇందిరా శోభన్ గారికి కూడా మేము కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఇక స్వీట్స్ వంచే విషయంలో కాంగ్రెస్ లౌకికవాది కాబట్టి మేము లౌకికవాదులం కాబట్టి భావం ఒకటి కాబట్టి స్వీట్ తింటాం. కానీ మా శ్రీనివాసాన్ని ఇవ్వండి అక్కడ గెలిచిందని బుల్డోజర్ పరిపాలనలో ఈరోజు మొత్తం కంప్యూటరిజంలో హ్యాక్ చేసి గెలిచిరు మీరు. మీ స్వీట్ మేము ఎట్లా తింటామండి? మీ భావం వేరు, మా భావం. ఇప్పుడు టెర్రరిజం అన్నారు. ముస్లిం టెర్రరిస్ట్లా, క్రిస్టియన్లు టెర్రరిస్ట్లా, మైనారిటీస్ అందరు టెర్రరిస్ట్లా,
అసలు టెర్రరిజం ఏంది అని అంటే బ్రాహ్మణిజం అని టెర్రరిజం. ఇప్పుడు టెర్రరిజం దిస్ ఇస్ పర్ఫెక్ట్. సో ఇక్కడ నుంచి విజయ్ క్షేత్ర గారు జూబ్లీ కన్ఫర్మ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. జూబ్లీ హిల్స్ కి కన్ఫర్మ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. 2014 నుండి ఇప్పటి వరకు జరిగిన భారతదేశంలో సరిహద్దులలో జరిగినటువంటి మొత్తం అసాసినేషన్స్ అండి. రైట్, అంటే ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ఆ పాయింట్ తీసుకుందాం. ఆ డిస్కషన్స్ వచ్చినప్పుడు ఆలోచన విధానం తోటి ఆర్మీ బలైతుంది అక్కడ సరిహద్దులలో. సైనికులు దానికి సంబంధించి మాట్లాడతాం. మైనారిటీలు భారతీయ జనతా పార్టీ వల్ల బలవుతా ఉన్నారు. ఐ థింక్ తెలంగాణ టీపీసీసీ రియాక్ట్ అవుతుంది. ఐ థింక్ టీపీసీసీ రియాక్షన్ వస్తుంది. ఇఫ్ పాసిబుల్ గో టు టీపీసీసీ రియాక్షన్. టీపీసీసీ రియాక్ట్ అవుతున్నట్టు మహిళా నేతలు రియాక్ట్ అవుతున్నారు. ఇఫ్ పాసిబుల్ గెట్ అక్రాస్ టు దట్. మరి కాసేపట్లో టీపీసీసీ రియాక్షన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఓకే రైట్, టీపీసీసీ రియాక్ట్ అవుతుంది. టీపీసీసీ రియాక్షన్ చూద్దాం. రౌడీ షీట్ ఉందని ప్రచారం చేశాడు కేటీఆర్. అదేవిధంగా రౌడీ అని అనడం ఏ విధంగా వాళ్ళు తట్టుకోలేకుండా మీ అందరినీ కూడా ఈరోజు టైర్ పంచర్ చేసి బీజేపీకి డిపాజిట్ లేకుండా చేశారు. సో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏ విధంగా అయితే ప్రజల తీర్పు ఉందో వాళ్ళు నిర్ణేతలు కాబట్టి వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు తప్పుడు ప్రచారం చేస్తే సమయం వచ్చినప్పుడు ఈ విధంగా జవాబు చెప్తారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఓటర్లందరికీ కూడా మాషాలకు, మహిళలకి, తమ్ముళ్ళకి, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న మొత్తం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఇదే కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్, రేవంత్ అన్న గిఫ్ట్. విజువల్స్ మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ విజయం సాధించారు. రిజల్ట్స్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ కొట్టిన విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సంబరాల్లో మునిగిపోయింది. ఇటు మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచా పేల్చుకుంటూ, టపాసులు కాల్చుకుంటూ ఇటు సంబరాల్లో మునిగిపోయిన పరిస్థితి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ప్రస్తుతం బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇటు విశ్లేషించుకుంటున్నాయి తమ ఓటమికి కారణం ఏమై ఉండొచ్చు అనే అంశానికి సంబంధించి. కొద్దిసేపటి క్రితం మాగంటి సునీత రియాక్ట్ అయిన సందర్భం. మాగంటి సునీత రియాక్ట్ అవుతూ ఇది ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికం అంటూ కూడా చెప్పుకొచ్చారు మాగంటి సునీత. అలాగే నవంబర్ 11న ఇటు ఏం జరిగిందో చూశారు. మహిళపై ఇంత చేస్తారంటూ కూడా ప్రశ్నను సంధించారు. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి మాగంటి సునీత రియాక్షన్ కూడా మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రౌడీ రాజ్యంతో ఎన్నిక జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. అలాగే ఇవాళ గట్టిగా ఎందుకు మాట్లాడానంటే ఆ రోజు నా కళ్ళ ముందు ఎటువంటి ఇష్యూస్ జరగలేదు, కానీ ఈ రోజు నా కళ్ళ ముందు ఇష్యూస్ జరిగాయి కాబట్టి నేను గట్టిగా మాట్లాడానంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. చీరలపై కమెంట్స్ చేస్తున్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు. ఇది గెలుపు కాదు, నైతికంగా తనదే గెలుపు అంటూ కూడా మాగంటి సునీత చెప్పుకొచ్చిన నేపథ్యం. అలాగే తన్నడం, గుద్దడం ఇదేనా మీకు తెలిసింది అంటూ కూడా ప్రశ్నను సంధిస్తున్నారు మాగంటి సునీత. దాంతోపాటు రిగ్గింగ్ చేయడం, రౌడీయిజం చేయడం, గూండాగిరి చేయడం ఇదే మీకు తెలిసింది అంటూ కూడా ఇటు పరోక్షంగా నవీన్ యాదవ్ని, అలాగే నవీన్ యాదవ్ కుటుంబాన్ని పరోక్షంగా విమర్శిస్తూ ఆమె చేసిన వాగ్బాణాలు, ఆమె చేసిన వ్యాఖ్యల ప్రస్తుతం ఆరోపణలు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి నేను మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. మధు, ప్రస్తుతం ఇటు కౌంటింగ్ స్టేషన్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది? మాగంటి సునీత బయటకు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బయటికి వెళ్ళిపోయారు. సో ఆమె ఇది అడ్డదారిలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రిగ్గింగ్ చేసి గెలవడం గెలుపే కాదంటూ లోపల మీడియాతో మాట్లాడారు మాగంటి సునీత. దాంతోపాటు నైతికంగా బీఆర్ఎస్ గెలిచిందంటూ ఆమె స్టేట్మెంట్ చేశారు. ఆడబిడ్డ పైన ఎంత చేయాలో అంత చేశారు అంటూ మాట్లాడారు. అప్రజాస్వామికంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది, రౌడీలతో భయపెట్టి ఓట్లు వేయించుకొని రౌడీ రాజ్యం మొదలైంది అంటూ ఆమె స్టేట్మెంట్ చేశారు. 4-5 పార్టీలు కలిసి గెలిచారు, ఇది గెలుపు కాదు, ప్రతి చోట రిగ్గింగ్ చేశారు కాబట్టి అన్ని రౌండ్స్లో కాంగ్రెస్ లీడ్ కనబరిచింది అంటూ మాగంటి సునీత మీడియాతో మాట్లాడుతూ స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు 3 నెలల నుంచి ఏం జరుగుతుందో
అందరూ చూశారు. కేసీఆర్ ప్రచారం చేయకపోవడం వల్ల మేము ఓడిపోయామని అనుకోవడం లేదు అంటూ కూడా ఆమె స్టేట్మెంట్ చేశారు. అంటే చర్చ జరుగుతూ ఉంది, కేసీఆర్ రాకపోవడం మైనస్ ఏమైంది అనేటువంటిది. గోపీనాథ్ ఉన్నంతకాలం రౌడీలు అలుగులో దాక్కున్నారు, ఇప్పుడు బయటకు వచ్చి బిల్డప్లు ఇస్తూ ఉన్నారు. కౌంటింగ్ లోపల మా పైన ర్యాగింగ్ చేశారు, మేము కట్టుకున్న చీరలపైన ర్యాగింగ్ చేశారు జూబ్లీస్లో, అప్పుడే రౌడీయిజం మొదలైంది అంటూ మాగంటి సునీత మీడియాతో మాట్లాడుతూ స్టేట్మెంట్ చేశారు. సో ప్రస్తుతం ఆమె కొంచెం బయటకు వచ్చారు, బయటికి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. రైట్ మధు, ప్రస్తుతం నవీన్ యాదవ్ ఎక్కడున్నారు? నవీన్ యాదవ్ ఎప్పుడు మాట్లాడే అవకాశం కనిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ, నవీన్ యాదవ్ కౌంటింగ్ కేంద్రంలో ఉన్నారు. విజయం ఖరారైంది కాబట్టి జనరల్గా ఉండేటువంటి ప్రొసీజర్, అఫీషియల్ ప్రొసీజర్ తర్వాత నవీన్ యాదవ్ బయటికి రానున్నారు. నిజంగా ఇప్పుడు మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీ నవీన్ యాదవ్ సాధించినటువంటి సిచ్యువేషన్. గతంలో మాగంటి గోపీనాథ్ రికార్డ్ని నవీన్ యాదవ్ బ్రేక్ చేశారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నటువంటి విధానం, బీసీ అభ్యర్థి స్థానికుడు నవీన్ యాదవ్ని ఎంచుకోవడంతోనే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది అనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. సో మొదటి నుంచి నవీన్ యాదవ్ కాన్ఫిడెన్స్ కనపడింది టికెట్ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి కూడా. సో అదేవిధంగా ప్రచార తీరు, తర్వాత క్యాంపెయినింగ్ సంబంధించినటువంటి విషయంలో మంత్రులు, ముఖ్యమంత్రులు పాల్గొనడం ఇదంతా ప్లస్ అయినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం నవీన్ యాదవ్ కౌంటింగ్ కేంద్రంలో ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి కొద్దిసేపట్లో అఫీషియల్గా దానికి సంబంధించిన నియామక పత్రం ఏదైతే గెలుపు పత్రం ఏదైతే ఉంటుందో అధికారులు ఇచ్చేటువంటి ఆ పత్రంతో ఆయన బయటికి రానున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కొద్దిసేపట్లోనే ఆయన అఫీషియల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నట్టుగా తెలుస్తూ ఉంది. తర్వాత మంత్రులను కలిసి డైరెక్ట్గా పార్టీ ఆఫీస్కు రావడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో ఇంత మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి తీరు పైన కాంగ్రెస్ పార్టీకి కాస్త జోష్ వచ్చినట్టుగా చర్చ ఉంది. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞత తెలుపుతారు. తర్వాత పార్టీ ఆఫీస్లో సంబరాల్లో పాల్గొననున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆల్ రైట్ మధు, ప్రస్తుతం ఇటు ముఖ్యమంత్రిని ఎప్పుడు కలవబోతున్నారు నవీన్ యాదవ్? ప్రస్తుతం కాంగ్రెస్ ఈ చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళబోతున్నారా, లేకపోతే గాంధీ భవన్కి వెళ్ళబోతున్నారా? నవీన్ యాదవ్ స్కెడ్యూల్కి సంబంధించిన చర్చ జరుగుతోంది అక్కడ. తర్వాత డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నవీన్ యాదవ్ భేటీ కానున్నారు. కృతజ్ఞతాపూర్వకంగా కలిసి అటు నుంచి ఆయన కలిసిన తర్వాత ఇంటికి వస్తారు, కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. తర్వాత పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇదంతా కాంగ్రెస్ పార్టీ వెర్షన్. కానీ బీఆర్ఎస్కి వస్తే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు. ఆయన ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 2 గంటలకు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వచ్చిన రిజల్ట్ పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎగ్జాక్ట్లీ 2 గంటలకు ఆయన పార్టీ ఆఫీస్లో ఆయన దీనికి ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితాలపైన జరిగిన తీరుపైన మీడియా ద్వారా ఆయన కేటీఆర్ మాట్లాడనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కొద్దిమంది నాయకులు మాట్లాడారు. సో మధ్యాహ్నం 2 గంటలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడనున్నారు. సో నవీన్ యాదవ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. వస్తున్నటువంటి రిజల్ట్ను, వచ్చినటువంటి మెజారిటీని ఉద్దేశించి మాట్లాడారు. సో నవీన్ యాదవ్ కూడా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మీడియా సమావేశం నిర్వహించకంటే ముందే ఆల్రెడీ యూసుఫ్గూడకు సంబంధించినటువంటి స్టేడియం లోపలే ఆయన మాట్లాడి బయటకు వస్తారు. ఇక్కడ నుంచి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళనున్నట్టుగా తెలుస్తోంది. రైట్ ఒక్కసారి అక్కడ ఆయన కలవడానికి, ఎందుకంటే ఆయనకు సంబంధించిన కార్యకర్తలు, అటు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఆయన సన్నిహితులు కావచ్చు, ఆయన స్నేహితులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇప్పుడు జూబ్లీహిల్స్ కి సంబంధించి మరి ముఖ్యంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి చేరుకుంటే ప్రస్తుతం అక్కడ కోలాహలం ఎలా ఉంది? ఎవరెవరు అక్కడికి చేరుకోవడం జరుగుతోంది మధు? ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ సంబంధించినటువంటి క్యాడర్ ఇక్కడికి రీచ్ అయింది. చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా. అంటే నవీన్ యాదవ్ బయటకు వస్తే చూద్దామని, విజ్ చేద్దామని, కలుద్దామని వీళ్ళంతా ఇక్కడికి వచ్చినటువంటి విజువల్స్ చూడొచ్చు. కొద్దిసేపట్లో నవీన్ యాదవ్ బయటికి రానున్నారు. గెలిచినటువంటి పత్రం తీసుకొని, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ తీసుకొని బయటకు వస్తారు. సో అంతా ఈగర్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ వెయిట్ చేస్తూ ఉన్నారు. నవీన్ యాదవ్ బయటకు వస్తే విష్ చేద్దాం, కలుద్దాం అనేటువంటిది. సో విజువల్స్ చూస్తూ ఉన్నాం. కొద్దిసేపట్లో నవీన్ యాదవ్ బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు. సో ప్రస్తుతం నవీన్ యాదవ్ గెలిచినటువంటి అభ్యర్థి, ఆయన కొద్దిసేపట్లోనే బయటికి రానున్నట్టుగా తెలుస్తోంది. రైట్.
రైట్, ఒకసారి విశ్వాసం చూపించే ప్రయత్నం చేస్తుంది RTV ప్రస్తుతం. అక్కడ ఎటువంటి కోలాహలం ఉంది? నవీన్ యాదవ్ కి సంబంధించిన స్నేహితులు, కార్యకర్తలు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళంతా కూడా ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కి చేరుకుంటున్నారు. చేరుకొని ఎప్పుడు బయటకు వస్తాడా, మా నవీన్ అన్న ఎప్పుడు బయటకు వస్తాడని చెప్పి క్యాడర్ అంతా వెయిట్ చేస్తోంది. అక్కడ మా నవీన్ అన్న బయటకు వస్తే సంబరాల్లో మునిగిపోవాలి అంటూ కూడా అక్కడ క్యాడర్, మరి ముఖ్యంగా కాంగ్రెస్ కి సంబంధించిన క్యాడర్, నవీన్ యాదవ్ కి సంబంధించిన సన్నిహితులు కావచ్చు, లేకపోతే తన సొంత క్యాడర్ కావచ్చు, వెయిట్ చేస్తున్న సందర్భం విశ్వాస్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అదే మీరు చూడొచ్చు, విహెచ్ ప్రస్తుతం డాన్స్ చేస్తున్నారు. ఆయన డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్న నేపథ్యం. జూబ్లీ హిల్స్ ని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ప్రతి పార్టీలు. మరి ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ కు సంబంధించి ఏకంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి అన్ని సార్లు ప్రచారం చేస్తున్న నేపథ్యం. దీంతో పాటు ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి ఏకంగా ఆ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఆ బాధ్యతను తీసుకొని అక్కడ రంగంలోకి దిగి క్యాంపెయిన్ చేస్తున్న నేపథ్యం. ఇక భాజపాకి సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో భారతీయ జనతా పార్టీకి నుంచి ఏకంగా కేంద్ర మంత్రులే రంగంలోకి దిగి కేంద్ర మంత్రులే స్వయంగా ప్రచారం చేస్తున్న నేపథ్యం. అటువంటి ఉత్కంఠను పెంచింది హై వోల్టేజ్ డ్రామాకు తెరపడింది. ఈ దాదాపుగా 2-3 నెలల పాటు సాగిన ఈ ఒక హై వోల్టేజ్ డ్రామా సినిమా ఇప్పుడు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అఫీషియల్ గా ఆ డాక్యుమెంటేషన్ పూర్తి చేసిన తర్వాత ఆయన బయటికి రాబోతున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మరికొద్ది సేపటి, ఇంకా చెప్పంటే మరికొద్ది రోజుల్లోని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ యాదవ్ అనే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికోసం, ఈ ఘట్టం కోసం, ఈ రోజుల కోసం కాంగ్రెస్ పార్టీ, మరీ ముఖ్యంగా నవీన్ యాదవ్ దాదాపుగా ఐ థింక్ ఒక 10-15 నెలల నుంచి ఎదురు చూస్తున్న సందర్భం. సో ఈ క్రమంలో మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా 2వ స్థానానికి మాత్రమే పరిమితమైన సందర్భం. బీఆర్ఎస్ 2వ స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. మామూలుగా కొట్టల, ఏకంగా భారీ మెజారిటీతో ఇటు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. మా ప్రతినిధులు మధు, పెట్రీషియా, శిల్ప, శ్రీధర్, పవన్ అందరూ కూడా గ్రౌండ్ లో ఉన్నారు. గ్రౌండ్ లో అప్డేట్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడ ఎటువంటి హ్యాపెనింగ్స్ ఉన్నాయి లైవ్ అప్డేట్స్ అందించేందుకు పవర్ ప్యాక్డ్ టీమ్, యంగ్స్టర్స్ పవర్ ప్యాక్డ్ టీమ్ సిద్ధంగా ఉంది. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందు ఉంచుతుందని చెప్పి RTV మీకు ఎప్పుడో మాట ఇచ్చింది. ఆ మాటకు కట్టుబడింది కాబట్టి కావలసి ఒక్కసారి చెక్ చేసుకోండి. అందరికన్నా ముందుగా రిజల్ట్స్ ని మీ ముందు వచ్చే ప్రయత్నం చేసింది. అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మా అనాలిసిస్ కావచ్చు, మా విశ్లేషణ కావచ్చు మీ ముందు వచ్చే ప్రయత్నం చేసింది. మరి ముఖ్యంగా మీకు ఎప్పుడో చెప్పింది, ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విజయం సాధించబోతుందని చెప్పి RTV ముందుగా చెప్పింది. RTV చెప్పుకుంటూ వచ్చింది. మరి ముఖ్యంగా ఎటువంటి పల్స్ ఉంది, దాదాపుగా 10,000 ఓట్ల మెజారిటీ కావచ్చు, అంతకు పైన సాధించిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని చెప్పి ఈ రోజు గ్రౌండ్ లో అదే రెప్లికేట్ అయింది. గ్రౌండ్ లో ఇటు ఓటరు నాడిని RTV ఒడిసి పట్టింది. మరి ముఖ్యంగా ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఇటు ఓటర్ పల్స్ తెలుసుకొని ఆ ఓటర్ పల్స్ బట్టి మీ ముందు ప్రయత్నం చేస్తుంది. ఎటువంటి అంశాలని అక్కడ ఓటర్ ప్రస్తావించడం జరుగుతోంది. వాళ్ళ నుంచి అభిప్రాయాలు ఏంటి, ఆ అభిప్రాయాలని విశ్లేషించి ఆ విశ్లేషణతో మీ ముందుంచి ఎక్కడ ఎటువంటి డిఫరెన్సియేషన్స్ లేకుండా ఓటర్ ఏం చెప్తున్నాడు అనేది తిరిగి దాదాపుగా డివిజన్స్ అన్నిట్లో ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఓటుని దాదాపుగా కలిసే ప్రయత్నం చేశాం. వాళ్ళ నాడిని ఒడిసపట్టే ప్రయత్నం చేశాం. వాళ్ళ నాడిని తెలుసుకునే ప్రయత్నం చేశాం. తెలుసుకొని మీ ముందుంచే ప్రయత్నం చేశాం. ఆ విజువల్స్ చూపించాం, ఆ స్టోరీలను చూపించాం, గ్రౌండ్ లెవెల్ ఉన్న కష్టాలను చూపించాం. మొత్తంగా ఇటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతోంది, ఆ రిజల్ట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ సొల్యూషన్ కి సంబంధించి ప్రజలు ఎటువంటి సొల్యూషన్ కోరుకుంటున్నారు, అక్కడున్న సమస్య ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, మరి ముఖ్యంగా వాళ్ళ నేత నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. మేరా నేతా సే ముజే క్యా చాహియే, ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు కోరుకున్న మాట. ఆ అంశాలను కూడా మేము ముందు ప్రయత్నం చేస్తాం. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి ఆ రియాక్షన్ చూద్దాం. నమస్కారాలు. శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు అభ్యర్థి కొత్తదైనప్పటికీ, వారికి ఇదివరకు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ వారు కూడా నిజంగా చాలా కష్టపడ్డారు. చాలా పెద్ద ఎత్తున వారు కూడా మరి
పోరాటం కూడా చేసినారు. చివరి రోజు మరి ఏ రకంగా వారు పోరాడినారో మీరందరూ కూడా చూశారు.